నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. స్టాక్ మార్కెట్లోకి రావడానికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. నేను చెప్పిన నేనైతే ఒక 6 కారణాలు చెప్పడం అయితే జరిగింది. సో ఈ 6 రీజన్స్లో ఖచ్చితంగా మీది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ నేను చెప్పిన రీజన్ ఏది కాదు, కొత్త రీజన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ఈ స్టాక్ మార్కెట్లోకి రావడానికి ఫస్ట్ కారణం వచ్చేసి చూడండి ఒకసారి, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు. చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ అంటే ఉన్న 6 కారణాల్లో కంటే అదే 6 రీజన్స్లోకి ఇదే మేజర్గా తీసుకుంటాం మనం. ఎందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుకుంటారు స్టాక్ మార్కెట్లో ఇన్కమ్ అనేది తక్కువ టైంలో చాలా ఎక్కువ వస్తుంది. వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది, బట్ దానికి తగ్గ ప్రెజర్స్ అయితే ఉంటాయి, దానికి తగ్గ హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తుంది అంటేనే అర్థమై ఉండాలి మనం ఎంత స్మార్ట్ వర్క్ చేయాలో అక్కడ, అంటే హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేయాలో. సో అంత ఈజీ ఏమి కాదు తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించడం అంటే. స్టాక్ మార్కెట్ అనేది ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఒకవేళ మీరు నేర్చుకోకుండా కానీ వచ్చి ఇది తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అంటే, ఇది మ్యాక్సిమం అప్పుడే స్టడీస్ అయిపోయిన వాళ్ళకి, ఒకవేళ అప్పుడే స్టడీస్ అయిపోయిన వాళ్ళకి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇలా ఆలోచించుకోవడానికి. సో తక్కువ టైంలో డబ్బులు సంపాదించవచ్చు, బట్ ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా నేర్చుకుని అయితే ఉండాలి. నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ ఈ వీడియో ఎవరైనా సరే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, మేము ఏ బిజినెస్ చేయలేదు, మేము స్టాక్ మార్కెట్లో అసలు ఇన్వెస్ట్ చేయలేదు, మాకు ఒక్క రూపాయి కూడా లాస్లో లేము, ఓకేనా, మేము స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ని ఎంచుకుందాం అనుకుంటే స్టాక్ మార్కెట్లో ఫస్ట్ నేర్చుకోండి, తెలుసుకోండి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి, ఎలా ఎలా చేయాలి దీన్ని, అది నేర్చుకుని ఒకవేళ మీరు ఒక ప్యూర్ నాలెడ్జ్తో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే మనల్ని ఆపేవాడే లేడింగ్ స్టాక్ మార్కెట్లో, అన్ని డబ్బులు తీయచ్చు స్టాక్ మార్కెట్లో. అండ్ నేను ఇక్కడ 6 రీజన్స్ చెప్తానని చెప్పాను కదా, అండ్ ఫైనల్గా అసలు నేను ఎందుకు వచ్చాను స్టాక్ మార్కెట్కి ఆ రీజన్ కూడా లాస్ట్లో చెప్తాను, నేను వెయిట్ చేయండి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, ఓకే, సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ ఏమో మ్యాక్సిమం ఇదేంటి అప్పుడే స్టడీస్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు మెంటాలిటీ. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఏ పని చేయకుండా అంటే కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు. కష్టపడకుండా డబ్బు ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు మన వీడియోస్ చూస్తాం కదా, మహా అయితే ఏముంటుంది, సిస్టమ్ దగ్గర కూర్చుని అటు ఇటు ప్రెస్ చేయడమే కదా మౌస్ పట్టుకొని. సో అదే అనుకుంటారు, బట్ ఇక్కడ ఏంటి అంటే కష్టాన్ని మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి ఫిజికల్గా పడేది అండ్ మెంటల్గా పడేది. ఇప్పుడు ఫిజికల్గా పడే కష్టం చూసారా, అది కూలి పని చేయొచ్చు, లేదా ఏమైనా ఆఫీస్లో పని చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఒక ఉద్యోగం చేయొచ్చు. మనకైతే ఒక హోప్ ఉంటుంది, ఓకే మనకి డే ఎండ్ అయినప్పటికీ ఒక 500 600 1000 ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది అని ఒక మనకి ధీమా ఉంటుంది, ఒక హోప్ ఉంటుంది. బట్ ఈ స్టాక్ మార్కెట్లో అలా కాదు కదా, మనం ఏమీ కష్టపడకుండా సంపాదిద్దాం అని వచ్చేసినప్పుడు మనకి వచ్చేది ఏముండదు. గుర్తుపెట్టుకోండి, మనం రూపాయి వచ్చేది ఉండదు దీంట్లో, అవసరమైతే పోతాయి, ఎందుకంటే అప్పటికి మనకి ఏ నాలెడ్జ్ ఉండదు కూడా, ఖచ్చితంగా పోతాయి. సో ఇది కూడా ఫస్ట్ కేటగిరీ లాగానే ఖచ్చితంగా అప్పుడే స్టడీస్ అయిన వాళ్ళ మెంటాలిటీ తోటి పోల్చుకోవచ్చు. అండ్ వీళ్ళు కూడా వీళ్ళు కూడా లాసెస్లో ఏమీ లేరు, లాస్లో లేరు అనుకునేటప్పుడు ఖచ్చితంగా నేర్చుకుని అయితే, నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేర్చుకోవాలి, 6 కేటగిరీస్ కూడా నేర్చుకోవాలి, నేర్చుకుని ట్రేడ్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే శాలరీ సరిపోకపోవడం. మేజర్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మెయిన్గా చెప్పే కంప్లైంట్ ఇదే, శాలరీ సరిపోవట్లేదు సార్, శాలరీ సరిపోవట్లేదు. ఎందుకు అంటే మనం టీనేజ్లో ఉన్నప్పుడు, ఓకే, మనకి ఇంకా మ్యారేజ్ కానప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చే 10,000 15,000 20,000 మన ఖర్చులకి మన సరదాలకి ఓకే సరిపోతుంది. బట్ ఎప్పుడైతే మనకి బాధ్యతలు వస్తాయో, పెళ్ళి అవనవసరం, మ్యారేజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోకపోవడం, ఖచ్చితంగా ఇలాంటి రీజన్స్ అందరూ ఫేస్ చేస్తాం కదా. సో ఇలాంటప్పుడు ఒక మనకు వర్క్ ఉంది ఆల్రెడీ, మనకు శాలరీ సరిపోవట్లేదండి ఏంటి, మనకు వర్క్ ఉంది, ఆ వర్క్తో పాటు అడిషనల్గా మనీ సంపాదించాలి అంటే
ఆ వర్క్ చేస్తూ సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఏంటి, ఏముంది స్టాక్ మార్కెట్ అంటే ఫోన్లో చేయడమే కదా. సో అదే కదా ఆప్షన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో ఈ కేటగిరీలో కూడా చాలామంది ఉన్నారు, చాలామంది నష్టపోయారు కూడా. ఈ జాబ్ చేసుకుంటూ వచ్చిన శాలరీ మొత్తాన్ని దీంట్లో పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎవరైనా సరే ఫస్ట్ నేర్చుకోవాలండి, నేర్చుకోకుండా ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా నష్టం అయితే పోతారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది మన యాటిట్యూడ్ పర్సన్స్ ఉంటారు కదా, యాటిట్యూడ్, ఈ యాటిట్యూడ్ పర్సన్స్కి ఏంటంటే ఒకరి దగ్గర పని చేయలేకపోవడం, అంటే వాళ్ళు ఏమన్నా అన్నా నేను మాట పడలేను, ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే మాట పడినప్పుడు బిజినెస్ కూడా చేసుకోవచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, బట్ బిజినెస్ కూడా అంత చిన్న పని ఏం కాదండి, బిజినెస్ కూడా చిన్న పని ఏం కాదు. సో వెళ్ళాలి, చూడాలి, మెటీరియల్ తెచ్చుకోవాలి, దాన్ని సేల్ చేయాలి, తర్వాత మన ప్రాఫిట్ తీసుకోవాలి, పెద్ద ప్రాసెస్. సో అలాంటి వాళ్ళకి కూడా దీంట్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది ఫోర్త్ కేటగిరీలో పెట్టడం అనేది జరిగింది. ఏంటి, ఒక దగ్గర మాటలు అంటే పని చేస్తూ మాటలు పడాలి, వాడు ఇచ్చే 10,000కి 15,000కి లేదా 20,000కో లేదా ఒక 50,000కే వాళ్ళు వాడు తిట్టే మాటలని పడాలా అనుకునే మెంటాలిటీలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ ఎంచుకోవడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి, ఇప్పటివరకు చెప్పిన వాటిలో వీళ్ళు సేఫ్ అండి. బిజినెస్ చేసేవాళ్ళు, ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చాలా సేఫ్గా ఆలోచిస్తారు. వాళ్ళ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, ఓకే, వాళ్ళ దగ్గర ఫిఫ్త్, వాళ్ళ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోకపోయినా సజెషన్స్ ఇస్తారు కదా, ఎవరైనా సజెషన్స్ ఇస్తే ఆ 1 lakలో ఒక 10,000, ఒక 10,000 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం, 10K, 1 lakలో 10K ఇన్వెస్ట్ చేద్దాం, సేఫ్ గేమ్ ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఇన్కమ్ రాకపోయినా, ఒకవేళ ప్రాఫిట్ పోయినా, వాళ్ళకైతే ఆల్రెడీ బిజినెస్ ఉంది కాబట్టి ఒక ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుంది కాబట్టి, సో వీళ్ళైతే పెద్దగా నష్టపోయే అవకాశం అయితే ఉండదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే సిక్స్త్ది, ఓకే, సిక్స్త్ వచ్చేసి చేయాల్సినవన్నీ చేసేసి అవ్వాల్సిన అప్పులన్నీ అయిపోయి మనం ఎక్కడ పని చేసినా ఆ వచ్చే శాలరీతో మన అప్పులు కనీసం 1% కూడా తీరవు. ఒకవేళ తీరాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ శాలరీతో అనుకునే టైంలో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే మెదులుతుందండి. అసలు తక్కువ టైంలో అంత డబ్బును తీర్చే దారి ఎక్కడైనా కనిపిస్తుందా, ఉందా, అసలు ఉందా అని వెతికితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి స్టాక్ మార్కెట్. సో ఈ మెంటాలిటీతో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే ఉంటారు. సో రావడానికి కూడా ఇది కూడా ఛాన్స్ ఉంది. 6 కేటగిరీస్. ఫస్ట్ ఏంటి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. సెకండ్ టైం ఏంటి, సెకండ్ టైప్ ఏ పని చేయకుండా అంటే కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు. 3 శాలరీ సరిపోలేని వాళ్ళు. 4 ఒక దగ్గర మాటలు పడలేమనే వాళ్ళు జాబ్ చేసి. ఫిఫ్త్ వచ్చేసి బిజినెస్ చేసేవాళ్ళు, ఓకే వీళ్ళు సేఫ్. అండ్ సిక్స్త్ వచ్చేసి చేయాల్సినవన్నీ చేసేసి అప్పులు అయిపోయి దాన్ని తీర్చడానికి ఒక మార్గం వెతుక్కుంటే స్టాక్ మార్కెట్ అంటే దొరికినప్పుడు ఇదో టైప్. సో వీళ్ళల్లో ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మీరు ఒక 100 కోట్లు తెచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టినా పైసా మిగలదు. అదైతే రియాలిటీ, దాన్ని అయితే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే. సో లాస్ట్లో నేను చెప్తున్నాను కదా, ఇందుకే నేనే కేటగిరీయో, నేనేంటి అంటే సిక్స్త్ కేటగిరీ అండి. నేను ఒక 3 to 4 బిజినెస్లు చేశాను. నా ఏజ్ చాలా చిన్నది అప్పుడు, నాది ఒక 18 years అనమాట. 18 yearsలో స్టార్ట్ చేశాను. అండ్ 18 yearsలో స్టార్ట్ చేసి నేను ఒక 4 బిజినెస్, ఇది కాదని అది, ఇది ఫస్ట్ది క్లిక్ అవ్వలేదు, సెకండ్ క్లిక్ అవ్వలేదు, థర్డ్ క్లిక్ అవ్వలేదు, ఫోర్త్, ఇలా 4 బిజినెస్లు చేసిన తర్వాత ఆ ఏజ్కి నేను అప్పటికే నేను అప్పులు నేనే చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు ఇచ్చినవి కానివ్వండి, నేను చేసినవి కానీ చాలా తక్కువ. ఆ ఏజ్కి నాకు ఎక్కువ, కానీ ఇప్పుడు ఆలోచించుకుంటే చాలా తక్కువ. ఒకవేళ నేను ఈ స్టాక్ మార్కెట్లోకి రాకుండా ఒకవేళ అవి తీర్చాలి అనుకుంటే నాకు ఎంత టైం పడుతుందో తెలుసా? ఒక 2.5 years లేదా 3 yearsలో నేను తీర్చేసుకుందానండి. ఒక పని చేస్తే నేను చదివిన చదువుకి నాకు వచ్చే శాలరీకి నేను ఒక 2.5 years లేదా 3 years కానీ కష్టపడితే ఖచ్చితంగా అప్పులు అయితే తీరిపోయి ఉండేవి. కానీ నేను ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ ఎంచుకున్నానో ఈ 2.5 yearsలో తీరిపోవాల్సిన అప్పుని, ఓకే,
నేను ఏం చేశాను తెలుసా, ఒక 15 ఇయర్స్ కష్టపడితే కానీ తీర్చలేను అనుకునే విధానికి తీసుకెళ్ళిపోయానండి. అంత తప్పు చేసేసాను నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత. కనీసం ఎలా కొనాలి ఎలా అమ్మాలో తెలియకుండా, ఓకేనా, అంటే బై చేయండి, ఏదో ఎవరో చెప్తే బై చేయండి అన్నప్పుడు ఏటీఎం కొనాలా, ఓటీఎం కొనాలా, ఐటీఎం కొనాలా, అది కూడా మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా తక్కువకి వస్తున్నాయి కదని చెప్పి కొనేసి లాస్ అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి. సో ఇలా నేను ఒక 15 ఇయర్స్ కష్టపడితే కానీ తీర్చలేనంత అప్పు చేసేసిన తర్వాత, ఇంకా తర్వాత నేను ఒక్క రూపాయి అప్పు చేసిన, సో ఇంత 15 ఇయర్స్ కష్టపడితే తెచ్చిన అప్పుకి నేను జస్ట్ దానికి ఇంట్రెస్ట్ మాత్రమే కట్టగలను, ఓకేనా. అలాగే కట్టానండి, అది కూడా నా ఫ్రెండ్స్ వల్ల. నా ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు నాకు. సో దీని తర్వాత నాకు ఇంక ఒక్క రూపాయి నేను అప్పు చేసినా సరే దాన్ని తీర్చలేను, నేను వడ్డీ కూడా కట్టలేను అనుకునే స్టేజ్లో నేను అప్పుడు ఆపేసానండి స్టాక్ మార్కెట్ చేయడం. చేయడం ఆపేసి ఒక 1.5 ఇయర్ జస్ట్ నేను ఈ మార్కెట్ మీదే కూర్చున్నా. అప్పుడు మార్కెట్ మీదే కూర్చుని అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో, ఎందుకు లాస్ అవుతున్నాం, అది ఇది అని చెప్పి ఇప్పటికే నేను కోర్సులు అన్నీ అయిపోయిన తర్వాత స్టేజ్, ఇంకా ఫైనల్ స్టేజ్లో నేను 1.5 ఇయర్ కూర్చుంటే అప్పుడు ఓకే అసలు మార్కెట్లో జరిగేది ఇది అని చెప్పి నాకంటూ నేను ఒక సెటప్ తయారు చేసుకున్న తర్వాత, చేసుకున్న తర్వాత అప్పుడు అనిపించింది నాకు, ఓకే స్టాక్ మార్కెట్లో డబ్బులు తీయచ్చు. బట్ ఇప్పుడు నా దగ్గర క్యాపిటల్ లేదు. ఆ టైంలో ఒక ఆలోచన వచ్చిందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని చేసినా సరే చివరికి మనం ఎన్ని తప్పులైనా చేయనివ్వండి, చివరికి మనల్ని మళ్ళీ మళ్ళీ చెయ్యి అని పుష్ చేసేది మాత్రం ఇంట్లో వాళ్ళే, పేరెంట్స్ అండి. ఈ మాట అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఆ టైంలో నాకు మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చింది, ఓకే నాకు ఒక విజన్ ఉంది ఈ స్టాక్ మార్కెట్ మీద, ఒక సెటప్ ఉంది. కాకపోతే ఏంటి అంటే నాకు చేయడానికి డబ్బులు లేవు అనుకునే టైంలో నేను ఇంకా ఇంట్లో వాళ్ళతో ఓపెన్ అయిపోయడం జరిగింది. ఓకే నేను ఇంత ఇలా ఇది చేశాను, నేను తప్పు అయ్యాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏంటి నువ్వు చేస్తావా, చేయగలవా అని అడిగితే ఖచ్చితంగా చేయగలను, నాకు కొంత అమౌంట్ కావాలని అడిగితే వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకుని మళ్ళీ నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఈ 15 ఇయర్స్లో తీర్చవలసిన అప్పుని జస్ట్ నేను 1.5 ఇయర్ 1.5 ఇయర్ 1.5 ఇయర్లో తీర్చేశానండి. 15 ఇయర్స్లో తీర్చేసాను, 1.5 ఇయర్లో తీర్చేశాను. సో స్టాక్ మార్కెట్లో డబ్బులు తీయడం పెద్ద విషయమే కాదు, బట్ నాలెడ్జ్ లేకుండా తీసేయాలి అనుకోవడం. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎవరైనా చెప్తే చేద్దాం, ఎవరైనా చెప్తే చేయడం కాదండి. ఫస్ట్ ఒకరు చెప్పారు అంటే అసలు రీజన్ ఏమై ఉంటుందో ఆ రీజన్ తెలియాలి మీకు. ఒకరు ఇక్కడ బై చేయండి అని చెప్పినప్పుడు అసలు బై చేయడానికి అక్కడ రీజన్ ఏంటి అది మీకు తెలిసిందనుకోండి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు. లేదు మీకు ఏ రీజన్ తెలియదు, వాళ్ళు ఏదో చెప్పారు, మీరు గుడ్డిగా బై చేయడం లేదా సెల్ చేయడం అనేది చాలా రాంగ్. మీరు అలా చేస్తే ఖచ్చితంగా నష్టపోవడం అయితే జరుగుతుంది. సో మీరు మాత్రం ఫస్ట్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. స్టాక్ మార్కెట్లో నేర్చుకోకుండా వెళ్తే డబ్బులు అయితే పోతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే, ఓకేనా. సో ఎందుకో చేయాలనిపించింది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి మళ్ళీ మీలో ఎవరైనా ఈ రీజన్స్ వాళ్ళు వచ్చి ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.